ఇది కేవలం ఏళ్ళ వల్ల అయింది తప్ప ఇంకోటి ఎవడో నాతోటి పని చేయించలేడు అసలు. ఎందుకంటే నేను పని చేయను, నాకు పని గండం, పని చేయాలంటేనే భయం వేస్తుంది. అలాంటి వాడిని నా చేత పని చేయించారు. ఎవడో చేయని పనులన్నీ కూడా నా చేత చేయించారు. నన్ను ఎంపీని చేశారు, 2 సార్లు ఎంపీని చేశారు. రాజశేఖర రెడ్డి గారు చనిపోకుండా కనుక ఉండుంటే డెఫినెట్ గా నాలాగే ఇంకా చాలా మంది నాలాంటి వాళ్ళు, అంటే ఇప్పుడున్న రాజకీయాల్లో ఫిట్ అవడానికి అవకాశం లేనటువంటి చాలా మందికి చాలా ఉజ్వలమైన భవిష్యత్తు ఉండేది. నిజంగా ఈవేళ మళ్ళీ ఒకసారి గుర్తు తెచ్చుకుంటే ఆ పాత రోజులు రాజశేఖర రెడ్డి గారితో, ఏంటి ఎంత గొప్పవాడా రాజశేఖర రెడ్డి, ఎలా అయిపోయాడురా బాబు, చిన్నప్పటి నుంచి తెలుసున్న రాజశేఖర రెడ్డి ఇంత గొప్పవాడా అని. ఎందుకంటే ఇక్కడ చూపించిన మీ షోలో ఇంత కూడా అబద్ధం కానీ ఎగ్జాజిరేషన్ అతిశయోక్తి కానీ లేదు, ఉన్నదాన్ని కొంచెం తగ్గించే చెప్పారు. రాజశేఖర రెడ్డి చేసిన పనుల్లో 90% ప్రజెంట్ చేశారు తప్ప 150% ప్రజెంట్ చేయలే. ఎప్పుడు చేశాడు ఈ పనులన్నీ, అలా చేశాడు అని ఒక్కసారి తలుచుకుంటే ఏంటి చచ్చిపోవడం ఏంటండి, చచ్చిపోయారు జనం. రాజశేఖర చచ్చిపోయాడని నాకు ఆశ్చర్యం వేసింది. ఇలా జరుగుతుందా అసలు? నిజంగా రాజశేఖర రెడ్డి చచ్చిపోయాడన్న వార్త తెలిసి చచ్చిపోతారా ఏంటి? ఎలా జరిగింది అంటుంటే మా కాన్స్టిట్యున్సీలో ఒక ఆవిడ చచ్చిపోయింది.